సిద్ధు మాత్రం జాక్ అనే పేరును మాత్రం నిలబెట్టిండు బ్రదర్. కాకపోతే స్టోరీ పర్లేదు, బాగానే ఉంది. పాటలు డాన్సులు అయితే డాన్స్ మాత్రం జొన్నలగడ్డ సిద్ధు గారు అతి కష్టంగా చేయాలనిపించింది. ఆయన చేసిండు. ఫస్ట్ పాట స్టార్టింగ్లే ఫస్ట్ హాఫ్ మాత్రం దొబ్బింది. ఆయన జొన్నలగడ్డ హీరో రాగానే కొద్దిగా నాకు బాగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళ క్యారెక్టర్ అంటే వేస్ట్. ఆయన ఏమంటారు, ఆయన ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ బాగుంటుంది. కాకపోతే ఆయన తెలుగు భాషకు రెస్పెక్ట్ ఇవ్వని గాడిదేవాడు. మన తెలుగు వాళ్ళంటే రెస్పెక్ట్ ఇవ్వడు వాడు. అట్లాంటి వాళ్ళకు మనము క్యారెక్టర్ గిట్ట ఇవ్వద్దు అండి. ఆయన ప్లేస్లో మన చాలా మంది జగపతి బాబు అదేవిధంగా సాయి కుమార్ లాంటి వాళ్ళు మంచి లెజెండ్ యాక్టర్స్ ఉన్నారు. ఆ ప్లేసు ప్రకాష్ రాజ్ గారి ప్లేసు వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండదని నాకు అనిపించింది. ఓవరాల్గా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ బాగుంది. అదేవిధంగా జొన్నలగడ్డ సిద్ధు గారి క్యారెక్టర్ బాగుంది. కాకపోతే ఇలాంటి స్టోరీలు తెలుగు ఇండస్ట్రీలో రావాలి. మెసేజ్ బాగుంది సినిమా. కాకపోతే ఆ తీసే విధానం బాగా తీయలేదు, డైరెక్టర్ గారు బాగా తీయలేదని నాకు అనిపించింది. టోటల్గా 2.5. అది కూడా ఈ సినిమా ఎందుకు చూడాలంటే జొన్నలగడ్డ సిద్ధు హీరో కోసం చూడాలి. ఆయన రాగానే మస్తు గుప్సం వస్తుంది, బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ దొబ్బింది, బాగా రాలేదు. నెక్స్ట్ టైం అయినా జొన్నలగడ్డ సిద్ధు మంచి స్టోరీ ఎన్నుకొని మంచి సినిమా నీ స్టైల్లో తీసుకోమని నేను సజెషన్ ఇస్తున్నా. ఇక ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయకు, ఎందుకంటే సూట్ కాలే.